వరల్డ్ ఛాంపియన్స్ టీమిండియాకి ఘోర పరాజయం ఎదురైంది. పసికున్న ఐర్లాండ్ చేతిలో చిత్తుగా ఓడిపోయారు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా 3 డిపార్ట్మెంట్స్ లో ఫెయిల్ అయిన టీమిండియా కుర్రాళ్లు ఐర్లాండ్ చేతిలో ఏకంగా 34 పరుగుల భారీ తేడాతో ఘోరంగా ఓడిపోయారు. ఎస్, 2 మ్యాచ్ల T20 సిరీస్ లో భాగంగా జూన్ 26న బెల్ఫాస్ట్ లో ఐర్లాండ్ తో జరిగిన ఫస్ట్ T20లో టీమిండియా దారుణంగా ఐర్లాండ్ చేతిలో ఓడిపోయింది. టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ ఫెయిల్ అవ్వడమే ఈ ఓటమికి మెయిన్ రీజన్. వైభవ్ సూర్యవంశీని కాదని సీనియర్లకి ఓటేసిన టీమిండియా మేనేజ్మెంట్ డెసిషన్ ఘోరంగా ఫెయిల్ అయింది. సీనియర్స్ అందరూ కలిసి టీమ్ ని నట్టేట్లో ముంచేశారు. ఫలితంగా యాజ్ ఏ కెప్టెన్ గా శ్రేయస్ అయ్యర్ కి ఫస్ట్ T20 పరాజయం ఎదురైతే, యాజ్ ఏ హెడ్ కోచ్ గా గౌతమ్ గంభీర్ కి 2028 T20 వరల్డ్ కప్ రోడ్ మ్యాప్ లో ఫస్ట్ పరాజయం ఎదురైంది. అలా యాజ్ ఏ కెప్టెన్ గా, యాజ్ ఏ కోచ్ గా, యాజ్ ఏ టీమ్ గా టీమిండియా 2028 T20 వరల్డ్ కప్ ని ఒక నెగటివ్ సైన్ తో స్టార్ట్ చేశారు. ఇక్కడ కోఇన్సిడెన్స్ ఏంటంటే 2024లో T20 వరల్డ్ కప్ విన్ అయిన తర్వాత టీమిండియా ఆడిన ఫస్ట్ మ్యాచ్ లో గిల్ కెప్టెన్సీలో జింబాబ్వే లాంటి చిన్న టీం మీద ఓడిపోయారు. ఇప్పుడు సేమ్ సీన్ రిపీట్ అయింది. 2026 T20 వరల్డ్ కప్ విన్ అయిన తర్వాత ఫస్ట్ T20 ఆడుతూ ఐర్లాండ్ లాంటి పసికున్న చేతిలో టీమిండియా ఓడిపోయింది. ఇది నిజంగా కోఇన్సిడెన్స్ అని చెప్పాలి. మరి ఈ మ్యాచ్ దేవుడికి వదిలేస్తారేమో చూడాలి. ఈ మ్యాచ్ లో టీమిండియాకి ఏదైనా పాజిటివ్ థింగ్ జరిగిందంటే బ్యాటింగ్ లో అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీ, బౌలింగ్ లో హర్షిత్ రాణా 3 వికెట్ హాల్. ఇది తప్ప టీమిండియాకి అన్ని నెగిటివ్ సైన్స్. ఇదిలా ఉంటే మరోవైపు టీమిండియాని ఓడించిన ఐర్లాండ్ మాత్రం హిస్టరీ క్రియేట్ చేయడంతో పాటు రికార్డులు కూడా బ్రేక్ చేసింది. ఇంటర్నేషనల్ క్రికెట్ లో ఐర్లాండ్ ఫర్ ది ఫస్ట్ టైం టీమిండియాని ఓడించింది. అంతేకాక గత 8 సార్లు కుదరంది 9వ సారి ఐర్లాండ్ సొంతం చేసుకుంది. ఎస్, 9వ సారి జరిగిన మ్యాచ్ లో టీమిండియాని ఐర్లాండ్ చిత్తుగా ఓడించి హెడ్ టు హెడ్ రికార్డ్స్ ని 8-1 గా మార్చుకున్నారు. అలా మొత్తానికి ఐర్లాండ్ కుర్రాలు ఫస్ట్ T20లో విన్ అయ్యి 2 మ్యాచ్ల T20 సిరీస్ లో 1-0తో ఆధిక్యంలో నిలిచారు. అసలు ఈ మ్యాచ్ లో ఏమైంది? టీమిండియా పసికున్న ఐర్లాండ్ చేతిలో ఎందుకు ఓడిపోవాల్సి వచ్చింది? టీమిండియా చేసిన మిస్టేక్స్ ఏంటి? అలాగే ఈ మ్యాచ్ హైలైట్స్ ఇవన్నీ క్లియర్ గా డిస్కస్ చేసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడటానికి ట్రై చేయండి. నిజం చెప్పాలంటే ఈ మ్యాచ్ స్టార్టింగ్ లోనే టీమిండియా ఫ్యాన్స్ కి గట్టి షాక్ తగిలింది. 15 ఇయర్స్ యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ ప్లేయింగ్ 11 లో లేడు. అఫ్ కోర్స్ ఈ మ్యాచ్ కి ముందు జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో బ్యాటింగ్ కోచ్ సితాంశు కోటక్ వైభవ్ సూర్యవంశీ ఆటం గురించి చిన్న హింట్ ఇచ్చాడు. మేబీ వైభవ్ సూర్యవంశీ ఆడకపోవచ్చు, వైభవ్ సూర్యవంశీ ఫామ్ లో ఉన్నాడు కదా అని చెప్పి అతనికి ప్లేయింగ్ 11 లో ఛాన్స్ ఇవ్వడం కోసం ఆల్రెడీ మా టీంలో మంచిగా ఆడుతున్న ప్లేయర్స్ ని పక్కకి తప్పించలేమని వైభవ్ సూర్యవంశీ ఆడరని ఇండైరెక్ట్ గా సితాంశు కోటక్ హింట్ ఇవ్వనే ఇచ్చాడు. కానీ ఎక్కడో టీమిండియా ఫ్యాన్స్ కొంచెం ఆశలు పెట్టుకున్నారు. ఏమైనా ఎక్స్పెరిమెంట్ చేయడానికి వైభవ్ సూర్యవంశీని ప్లేయింగ్ 11 లో ఆడిస్తారేమో, కానీ అది జరగలేదు. శ్రేయస్ అయ్యర్ చెప్పాడు వైభవ్ సూర్యవంశీకి ఇంకా టైం ఉంది, పర్ఫెక్ట్ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా అతన్ని ప్లేయింగ్ 11 లో ఆడిస్తామని. అక్కడి నుంచే డిసప్పాయింట్మెంట్ స్టార్ట్ అయింది. దాంతో మ్యాచ్ స్టార్టింగ్ లోనే సోషల్ మీడియాలో గోల మొదలైంది. గౌతమ్ గంభీర్ అనుకున్నదే చేశాడు. చివరికి వైభవ్ సూర్యవంశీని ప్లేయింగ్ 11 లో దింపకుండా వాటర్ బాయ్ గా అటు ఇటు తిప్పాడు, బాగా యూజ్ చేసుకున్నాడని ప్రూవ్ చేశాడని సోషల్ మీడియాలో విమర్శలు చేయడం స్టార్ట్ చేశారు. మరోసారి గౌతమ్ గంభీర్ నేను మోనార్క్ అంటూ ప్రూవ్ చేసుకున్నాడు. 15 ఇయర్స్ అయినా 40 ఇయర్స్ అయినా నా ఇష్ట ప్రకారమే ఇక్కడ జరుగుతుంది. ఎంత ఫామ్ లో ఉన్నా, ఎంత యంగ్ సెన్సేషన్ ఉన్నా నా ముందు పనికిరారు. నేను అనుకున్న వాళ్ళని ప్లేయింగ్ 11 లో ఉంచుతానని మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. అయితే పాపం వైభవ్ సూర్యవంశీ కోసం వచ్చిన ఫ్యాన్స్ చాలా అంటే చాలా డిసప్పాయింట్మెంట్ అయ్యారు. నిజంగా ఈ మ్యాచ్ లో వైభవ్ సూర్యవంశీ గనక ఆడుంటే రిజల్ట్ మరోలా ఉండేదేమో అనిపించింది. ఎందుకంటే టాప్ ఆర్డర్ అంతా ఫెయిల్ అయింది. ఆ ప్లేస్ లో వైభవ్ సూర్యవంశీ ఉంటే అభిషేక్ శర్మతో కలిసి వీరంగం సృష్టించేవాడేమో అనిపించింది. బట్ అయిందేదో అయిపోయింది. కనీసం సెకండ్ T20లో అయినా వైభవ్ సూర్యవంశీని ఆడిస్తే చూడాలని ఫ్యాన్స్ ఇప్పటికీ కూడా వెయిట్ చేస్తున్నారు. ఈ మ్యాచ్ లో టాస్ ఓడిపోయి ఫస్ట్ బ్యాటింగ్ కి దిగిన ఐర్లాండ్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 182 పరుగులు మాత్రమే చేయగలిగింది. టాస్ గెలిచి ఫస్ట్ బౌలింగ్ తీసుకున్న టీమిండియాకి హర్షిత్ రాణా మరియు అర్షదీప్
సింగ్ సూపర్ స్టార్ట్ అందించారు. ముఖ్యంగా ఇంజురీ తరువాత టీంలోకి డైరెక్ట్ గా కంబ్యాక్ ఇస్తున్న హర్షిత్ రాణా బ్యాక్ టు బ్యాక్ 2 వికెట్లు తీసి తానేంటో ప్రూవ్ చేసుకున్నాడు. అలాగే హర్షదీప్ సింగ్ కూడా ఒక్క వికెట్ తీసి ఫామ్ లోనే ఉన్నానని ప్రూవ్ చేసుకున్నాడు. అలా వీళ్ళిద్దరి దెబ్బకి ఐర్లాండ్ ఫస్ట్ 30 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తర్వాత కూడా టీమిండియా బౌలర్స్ ఐర్లాండ్ కి ఏమాత్రం ఛాన్స్ ఇవ్వలేదు. 4వ వికెట్ కూడా 51 పరుగులకే పడిపోయింది. 51 పరుగులకే 4 వికెట్లు పడిన ఐర్లాండ్ బ్యాటర్స్ ఏమాత్రం వదల్లేదు. ముఖ్యంగా కెప్టెన్ లార్కన్ టక్కర్ ఇంకా డెలానీ కలిసి 5వ వికెట్ కి 64 పరుగుల పార్ట్నర్షిప్ ని బిల్డ్ చేసి ఐర్లాండ్ ని ఆదుకున్నారు. అయితే కరెక్ట్ గా టీమిండియా బౌలర్స్ హర్షిత్ రాణా, హర్షదీప్ సింగ్ ఇచ్చిన స్టార్ ని అందుకోకుండా ధారాళంగా పరుగులు ఇచ్చేశారు. ముఖ్యంగా ప్రసిద్ధ కృష్ణ అయితే 4 ఓవర్లు బౌలింగ్ వేసి 1 వికెట్ తీసుకోకుండా 57 పరుగులు అప్పనంగా ఇచ్చేశాడు. దాంతో కెప్టెన్ లార్కన్ టక్కర్ హాఫ్ సెంచరీతో చెలరేగాడు. అంతేకాదు లాస్ట్ 16-17 ఓవర్స్ లో జార్జ్ డెక్రాల్ తో కలిసి డెలానీ ఏకంగా 46 పరుగులు పిండుకున్నాడు. ఫలితంగా 100 పరుగులకే ఆల్అౌట్ అయిపోతుందన్న ఐర్లాండ్ 9 వికెట్లు కోల్పోయి 20 ఓవర్లు కంప్లీట్ గా ఆడి 182 పరుగులు చేయగలిగింది. కేవలం ప్రసిద్ధ కృష్ణనే కాదు, ఒకే ఒక్క ఓవర్ బౌలింగ్ వేసిన వాషింగ్టన్ సుందర్ కూడా ఆ ఒక్క ఓవర్ లో ఏకంగా 19 పరుగులు ఇచ్చేశాడు. దీని వల్ల కూడా ఐర్లాండ్ కి కలిసి వచ్చింది. అలా అక్కడ ప్రసిద్ధ కృష్ణ వేసిన 57 పరుగులు, ఇక్కడ వాషింగ్టన్ సుందర్ ఇచ్చిన 19 పరుగులు ఐర్లాండ్ కి బాగా కలిసి వచ్చాయి. డిఫెండ్ చేసుకోవడానికి వాళ్ళు చక్కగా ఈ స్కోర్ ని యూజ్ చేసుకున్నారు. అలా బౌలింగ్ డిపార్ట్మెంట్ లో ప్రసిద్ధ కృష్ణ, వాషింగ్టన్ సుందర్ ఫెయిల్ అయ్యారు. దాంతో పాటు టీమిండియా ఏకంగా ఫీల్డింగ్ లో 3 క్యాచ్లు మిస్ చేసింది. ఐర్లాండ్ బ్యాటర్స్ కి లైఫ్ల మీద లైఫ్లు ఇదించారు. బంపర్ ఆఫర్ కింద ఐర్లాండ్ ఆ లైఫ్లన్నీ యూజ్ చేసుకొని చక్కగా వచ్చిన రన్స్ తో 182 స్కోర్ చేశారు. ఇక నెక్స్ట్ చేసింగ్ లోకి దిగిన టీమిండియా 18.5 ఓవర్లలో 148 పరుగులు మాత్రమే చేసి ఆల్అౌట్ అయింది. ఐర్లాండ్ చేతిలో ఘోర పరాజయం మూటగట్టుకుంది. 183 పరుగుల్ని చేస్ చేసేందుకు బరిలోకి దిగిన టీమిండియాకి స్టార్టింగ్ లోనే బిగ్ షాక్ తగిలింది. సంజు శాంసన్ 5 పరుగులకే క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ కూడా సింగిల్ డిజిట్ కే అవుట్ అయ్యి తీవ్రంగా నిరాశపరిచారు. దాంతో పవర్ ప్లేలోనే టీమిండియా 3 ఇంపార్టెంట్ వికెట్స్ కోల్పోయింది. ఒకవైపు వికెట్లు పడుతున్నా మరోవైపు అభిషేక్ శర్మ మాత్రం ఎలోన్ వారియర్ గా నిలబడ్డాడు. కన్సిస్టెంట్ గా ఇన్నింగ్స్ ని బిల్డ్ చేస్తూ వచ్చాడు. బాల్ బై బాల్ ఆడుతూ హిట్టింగ్ చేస్తూనే స్కోర్ బోర్డ్ ని పరుగులు పెట్టించాడు. అలా అభిషేక్ శర్మ ఒక్కడే నిలబడి 19 బాల్స్ లోనే హాఫ్ సెంచరీతో చెలరేగాడు. 19 బాల్స్ లో హాఫ్ సెంచరీ చేసిన అభిషేక్ శర్మ ఆ తర్వాతే అవుట్ అయిపోయాడు, పెవిలియన్ కి చేరాడు. అభిషేక్ శర్మ అవుట్ అయిన తర్వాత క్రీజులోకి వచ్చిన తిలక్ వర్మ ఇంకా వాషింగ్టన్ సుందర్ జట్టుని ఆదుకుంటారనుకున్నారు. కానీ వీళ్ళిద్దరూ కూడా ఫెయిల్ అయ్యారు. దాంతో టీమిండియా 100 పరుగులు చేసి 6 వికెట్లు అక్కడే కోల్పోయింది. వాషింగ్టన్ సుందర్ అవుట్ అయిన తర్వాత క్రీజులోకి వచ్చిన శివన్ దుబే ఇంకా అక్షర్ పటేల్ కలిసి కాస్త వికెట్లు పడటాన్ని ఆపారు. వీళ్ళిద్దరూ 7వ వికెట్ కి 35 పరుగుల పార్ట్నర్షిప్ ని బిల్డ్ చేశారు. ఈ ఇన్నింగ్స్ ని మెల్లమెల్లగా బిల్డ్ చేస్తున్నారు. ఇంకేముంది, మ్యాచ్ క్లోజ్ గా ఎండ్ అయిద్దేమో అన్న టైంలో శివన్ దుబే కూడా అవుట్ అయ్యాడు. ఆ కాసేపటికే అక్షర్ పటేల్ కూడా పెవిలియన్ చేరాడు. దాంతో టీమిండియా గెలుపుపై హోప్స్ పోయాయి. లాస్ట్ లో హర్షిత్ రాణా 6 కొట్టి జోరు కనబర్చినా ఏమాత్రం లాభం లేదు. ఐర్లాండ్ బౌలర్స్ హర్షిత్ రాణాని కూడా పెవిలియన్ కి చేర్చారు. ఇక లాస్ట్ వికెట్ గా హర్షదీప్ సింగ్ అవుట్ అయిపోయాడు. అలా టీమిండియా 18.5 ఓవర్లలో 148 పరుగులకే ఆల్అౌట్ అయ్యి ఐర్లాండ్ చేతిలో చిత్తుగా ఓడిపోయి వర్స్ట్ రికార్డ్ ని తమ ఖాతాలో వేసుకున్నారు. మొత్తానికి ఈ మ్యాచ్ లో టీమిండియా ఓడిపోవడానికి 3 మెయిన్ రీజన్స్. ఫస్ట్ ది బ్యాటింగ్ ఆర్డర్ కొలాప్స్. అభిషేక్ శర్మ ఒక్కడు తప్ప మిగతా బ్యాటర్స్ అందరూ ఘోరంగా ఫెయిల్ అయ్యారు. సెకండ్ ది ఫీల్డింగ్ మిస్టేక్స్. ఏకంగా 3 క్యాచ్లు వదిలేసి ఐర్లాండ్ కి ధారాళంగా పరుగులు ఇచ్చేశారు. థర్డ్ ది ప్రసిద్ధ కృష్ణ, వాషింగ్టన్ సుందర్ బౌలింగ్ ఓవర్స్. ప్రసిద్ధ కృష్ణ 4 ఓవర్లేసి 57 పరుగులు ఇస్తే వాషింగ్టన్ సుందర్ 1 ఓవర్ వేసి 19 పరుగులు ఇచ్చేశాడు. ఇదే టీమిండియా కొంప ముంచింది. ఈ 3 రీజన్స్ ని టీమిండియా నెక్స్ట్ మ్యాచ్ లో కరెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇకపోతే ఐర్లాండ్ టీమిండియా మధ్య రెండో T20 జూన్ 28న స్టార్ట్ అవబోతుంది. నాకు తెలిసి రెండో T20కి టీమిండియా భారీ మార్పులతో ప్లేయింగ్ 11 తో బరిలోకి దిగుతుంది అనుకుంటున్నాను.
ఈ సెకండ్ మ్యాచ్ ప్లేయింగ్ 11 ని నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాం. స్టే ట్యూన్డ్. వీడియో నచ్చితే లైక్ కొట్టండి. ఈ మ్యాచ్ లో టీమిండియాకి ఓడిపోవడానికి రీజన్స్ ఏంటో కమెంట్స్ లో చెప్పండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఎంపీటీ క్రికెట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరో లేటెస్ట్ క్రికెట్ అప్డేట్ తో మీ ముందుంటాం. అప్పటి వరకు టాటా బై బై.